పవన్ కళ్యాణ్ సినిమా కూడా కొనే పరిస్థితి లేదా? టాలీవుడ్ లో అతి పెద్ద సంక్షోభం వస్తుందా? హరిహర వీరమల్లు పరిస్థితి చూశాక ఆందోళన. ఇది వరకంటే సినిమాలు ఏడాది పొడవునా వచ్చేవి, థియేటర్లు కలకల్లాడేవి. ఇప్పుడు అలా కాదు, ఓటీటీలు వచ్చేసాయి. కొన్ని సినిమాలు మల్టీప్లెక్స్లో ఆడుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు 3-4 నెలలకు వస్తున్నాయి అనుకుంటే అప్పుడే సింగిల్ స్క్రీన్లకి పని పండగ అన్నీ కూడా. ఆ తర్వాత అంతా ఖాళీ. అందుకే గత 10-15 ఏళ్లలో 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఒక్కటంటే ఒక్క సింగిల్ స్క్రీన్ థియేటర్ కూడా కొత్తగా కట్టలేదు అనే మాట టాలీవుడ్ లో ఆల్రెడీ ఉంది. ఏడాదికి ఒకటో 2 ఏళ్లకు ఒకటో సినిమా, 100 కోట్లలో రెమ్యూనరేషన్లు. బడా హీరోలు మరి ఇండస్ట్రీని బతికిస్తారా? ముందుకు వస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద హీరోలు రంగంలోకి దిగితే తప్ప సీన్ మారే పరిస్థితి లేదు. కానీ దిగుతారా, మాట్లాడతారా అంటే లేదు అనేదే సమాధానంగా అనుకోవాలి. ఎందుకంటే ఎవరి కెరీర్ వాళ్ళకి, ఎవరి కమిట్మెంట్లు వాళ్ళకి. మహేష్, బన్నీ లాంటి వాళ్ళు 1000 కోట్ల సినిమాలు చేస్తున్నారు. మరో 2 ఏళ్ల వరకు రిలీజ్ బరిలోకి రావు. మిగతా వాళ్ళు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉన్నారు. అందుకే ఇటువైపు చూడరు. ఈ లెక్కన ఇటు పెద్ద హీరోలు రాక, వాళ్ళ సినిమాలు మార్కెట్లో లేక ఇక టాలీవుడ్ కొంత తాత్కాలిక విరామం అంటుందా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న క్వశ్చన్ మార్క్. హీరోల భారీ రెమ్యూనరేషన్లే టాలీవుడ్ కొంపముంచుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కీ కలర్స్.